బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఏమాత్రం అనుకున్న రేంజ్ లో ట్రెండ్ అయితే చూపించలేకపోయిందనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 5.5 కోట్ల నుండి 6 కోట్ల వరకు షేర్ అయినా సాధించగలుగుతుంది అనుకున్న మొత్తం మీద కేవలం 5 కోట్ల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది ఇప్పుడు. దాంతో బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన సినిమా 5.75 కోట్ల దాకా షేర్ ను 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకొని వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో తీవ్రంగా నిరాశపరిచే కలెక్షన్లని సాధించింది. 4 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 14.02 కోట్లు, సీడెడ్ లో 6.39 కోట్లు, వైజాగ్ లో 6.19 కోట్లు, ఈస్ట్ లో 4.72 కోట్లు, వెస్ట్ లో 3.28 కోట్లు, గుంటూరులో 3.96 కోట్లు, కృష్ణాలో 3.52 కోట్లు, నెల్లూరులో 1.56 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల్లో 43.64 కోట్ల దాకా షేర్ ను 69.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.15 కోట్లు, ఓవర్సీస్ లో 3.65 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 50.44 కోట్ల దాకా షేర్ ను 85.60 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 38% వరకు రికవరీని మాత్రమే అందుకోగా మరో 82.56 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.